ఒకటి, ప్రభువు పరిపూర్ణుడు. రెండు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము కూడా పరిపూర్ణమైనది. పాత నిబంధనలో యెహోవా అలా చేశాడు, ఇలా చేశాడు, చంపించాడు, లాగిచ్చాడు, కొట్టించాడు అంటే యేసు ప్రభు చంపించాడా? సగం చదివి మాట్లాడతావు. సంపూర్ణంగా చదవాలి కదా నాయన. పాత నిబంధన మానవ జాతి పాపము, ఆ కోపమునకు దేవుని న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన కోపము చూపిస్తుంది. పాత నిబంధన రెండు విషయాలు స్పష్టపరుస్తుంది. బాగా వినండి, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, ఎవరికన్నా చెప్పాలన్నా కూడా ఉపయోగపడతాయి. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన రెండు ప్రాముఖ్యమైన సంగతులు చూపిస్తుంది. ఒకటి, మానవ జాతి పతనం అంటే పాపంలో పడటం. పాపైన మానవుని మీదికి దేవుడు తీసుకొచ్చే న్యాయమైన తీర్పు, శిక్ష, దాని యొక్క వికృత రూపం. ఈ రెండు, మానవ జాతి పతనం, పతనమైన మానవుని మీదికి వచ్చే దేవుని కోపం. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఆ న్యాయశిక్ష ఎంత విపరీతంగా ఉంటుందో అర్థమయ్యేటట్టు చూపించే సన్నివేశాలు. ఇది అన్యులు ఇశ్రాయేలీయులు అన్న భేదం లేకుండా ఎవడు తేడా చేసినా దేవుడు చూపించిన న్యాయమైన తీర్పు సూచిస్తూ మానవ జాతి పతనం, పతనమైన మానవ జాతి మీద దేవుని న్యాయ కోపం ఒకటి. మరి ఆ న్యాయమైన కోపమును తప్పించుకొని, ఉగ్రత తప్పించుకొని, ఆ ఘోరమైనటువంటి శిక్ష నుంచి తప్పించుకొని బయటపడటానికి యావత్ మానవ జాతికి దేవుడిచ్చిన నిరీక్షణ యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనాలు. రక్షకుని రాక, విమోచకుని రాక, ఆయనను గూర్చిన ప్రవచనాలు మానవ జాతికి ఒక నిరీక్షణ. ఈ రెండు పాత నిబంధన సూచిస్తుంది. అబ్బాయి అర్థమైతే స్తోత్రం చెబుతాముడా. ఏం అర్థమైంది చెప్పునానా? పాత నిబంధనలో మానవుడు చేసిన పాపం, పాపానికి దేవుడు తీర్చిన తీర్పులు. అంటే పాపం విషయంలో ఎంత కోపంగా ఉంటాడో అర్థం అవ్వాలిగా. అందుకని కొన్ని తీర్పులు తీయించి చూయించాడన్నమాట. తీర్పులు తీర్చి చూయించాడు. ఈరోజు ప్రభువా నీ కృప గొప్పది, నీ కృప గొప్పది నువ్వు కీర్తిస్తున్నావు. ఎందుకు కృప గొప్పదైంది? ఆ కృపతో నిన్ను కనికరించకపోతే ఆనాడు వాళ్ళను శిక్షించినట్టు నిన్ను కూడా శిక్షించాలి. కాబట్టి ఆనాడు దేవుని తీవ్రమైన కోపము, ఆ న్యాయమైన శిక్ష ఎంత భయానకమో నీకు అర్థమైంది గనక నువ్వు కృప గొప్పది, కృప గొప్పదని కీర్తిస్తున్నావు. దేవునికి స్తోత్రం. అది అర్థం కాకపోతే కృప అర్థం కాదు. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలని సలహాలు ఇస్తావా? ఏది ఎలా చేయాలో నీకంటే బాగా దేవుడికి తెలుసు. దేవునికి సలహాలు ఇచ్చి, దేవునికి పాఠాలు నేర్పి, దేవుని చేత పనులు చేయించేంత సినిమా నీకు లేదమ్మా. నీకు అర్థం కాకపోతే మోకరించి అడుగు, దేవా ఇది ఎందుకని. దేవుడు నేర్పుతాడు, చెప్తాడు. అంతేగాని పెద్ద మహాజ్ఞానిలాగా ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏమంటారు? పాత నిబంధన చెప్తుంది ఏంటంటే మానవుడు చేసిన పాపం, ఆ పాపానికి దేవుని కోపం. మరి ఈ విధంగా దేవుడు కోపగించుకొని శిక్షలు విధిస్తే మొత్తం నాశనం అవ్వాలి, నరకానికి పోవాలి. శిక్ష తప్పేం కాదు, శిక్ష న్యాయమే. ఎందుకంటే వీడు తప్పు చేస్తున్నాడు కనుక శిక్ష న్యాయం. శిక్ష న్యాయం అని చూపించడానికి పాత నిబంధనలోని కొన్ని చర్యలు దృష్టాంతాలుగా వినియోగించాడు దేవుడు. శిక్ష న్యాయం ఎందుకంటే వాడు చేసింది పాపం. దానికి గాను శిక్ష న్యాయం అనేది మనకు అర్థం కావాలి. ఓకే, పాపము, దానికి వచ్చే శిక్ష న్యాయం. మీకు అర్థమైందా? శిక్ష న్యాయమా కాదా? మీ దండం పెడతా, పెద్దగా చెప్పండి నాయన, పెద్దగా చెప్పండి ఇంకోసారి. న్యాయమే. ఎట్లా అర్థమైంది నీకు? వాడు చేసిన పాపం ఎంత ఘోరమైందో దానికి శిక్ష ఎంత న్యాయమో నీకు అర్థమయ్యేటట్టు చేశాడు. అయితే కేవలం నేను శిక్షిస్తూనే పోతాను అని చెప్పాలా? ఇదిగో న్యాయంగా కోపపడితే పాపానికి ఇంత శిక్ష ఉంటుంది, అయినా సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,
ఇప్పుడు నా కోపం మీకు అర్థమైంది కదా, ఆ నాణ్యానికి ఒక భాగం. ఇప్పుడు నాణ్యానికి రెండవ వైపు నా ప్రేమ, కృప, దయ ఏంటో మీకు చూపిస్తా అని. నాణ్యమునకు ఒక పక్కన దేవుని న్యాయ కోపము, మరో పక్కన కృపతో మానవ జాతిని విమోచించడానికి దేవుడు తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం, తన అద్వితీయ కుమారుని బలిదానం. అందలి దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో రెండు కీలకం. నంబర్ 1, మానవ జాతి పాపము, దాని మీద దేవుని కోపము ఒకటి. రెండవది, ఆ కోపము నుండి మళ్లించడానికి, దేవుని కోపమును స్వీకరించడానికి దైవ కుమారుడు వస్తాడు. ఈ శిక్ష అంతా తన మీదికి తీసుకొని సర్వ మానవాళికి పాప పరిహారాన్ని కలిగించి అందరిని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు అన్న నిరీక్షణ. ఈ రెండిటితో పాత నిబంధన ముగుస్తుంది. ఈ విషయం అర్థమైందా? ఇక క్రొత్త నిబంధన ఏంటంటే, పాత నిబంధనలో ఏ పాపము, ఏ న్యాయ కోపము, మరి దాని నుంచి తప్పించడానికి ఏ మెస్సియా, ఏ రక్షకుడు వస్తాడని ప్రవచించాడో, ప్రవచనాలు రాయించాడో, వాటన్నిటి నెరవేర్పే క్రీస్తు ఆగమనం, శిలువ మరణ, పునరుద్ధానం మొదలైనవన్నీ కూడా క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో చేశాడు. పాత నిబంధనలో దేవుని కోపం ఎంత కఠినమైందో, మానవుని పాపం ఎంత దుర్భరమైందో చూపించాడు. క్రొత్త నిబంధనలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో, పాత నిబంధనలో కోపం ఎంత గొప్పదో చూపించాడు. క్రొత్త నిబంధనలో దేవుని ప్రేమ, కృప ఎంత గొప్పవో చూపించాడు. ఈ అర్థం చేసుకునే దానికి మంచి హృదయ సున్నతి, మంచి మనసాక్షి కావాలిగా. అవి ఉంటే వచ్చి మోకాళ్ళుని, ఓ పరమాత్మ నీవెవరవనన్నా అని అడుగుతారు. దూషించడు తొందరపడి. దూషిస్తున్నాడు అంటేనే వాడు తొందరపడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మనం గ్రహించవచ్చు. ఓకేనా? ఈ విధంగా మానవ జాతి పాపాన్ని మానవ జాతికి ఎత్తి చూపి దాని మీద వచ్చే న్యాయమైన కోపాన్ని చూపించి, అది నీ మీద పడకుండా ఇదిగో నేనే నా మీద వేసుకొని నీకు పాప పరిహారం, నువ్వు పొందాల్సిన శిక్ష నా మీద పొంది, నువ్వు చెల్లించాల్సిన వేళ నేను చెల్లించి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటున్నాను, నీ తప్పుడు నడత విడిచిపెట్టి దిద్దుకునే ఛాన్స్ నీకు ఇస్తున్నాను అని చెప్పి, చూపించి, నేర్పించి, నడిపించేటువంటి దైవము కానీ గ్రంథము కానీ నాకు ఇంకొకటి కనబడలేదు.